పవన్ అంటే గాలి కాదు పెను తుఫాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి. జగన్ ప్రభుత్వం ప్రజలను దగా చేసింది. అణగారిన వర్గాలకు అండగా ఉంటామన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బీఆర్ఎస్ గుటికి గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు వచ్చే వారం కాంగ్రెస్ లో చేరేలా చర్చలు. జూలైలో ఒక్కొక్కరిగా 7,000 పెన్షన్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. కొందరి అధికారుల తీరుపై చంద్రబాబు అసహనం. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానన్న సీఎం. ఏపీలో కొలిక్కిరాని మంత్రులకు శాఖల కేటాయింపు. కీలక శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు. ఎంపీలతో సమావేశమైన సీఎం జగన్. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు. భూ కబ్జా కేసు నమోదు చేసిన బషీరాబాద్ పోలీసులు. గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఈడీ. 1000 కోట్ల స్కామ్ జరిగినట్లు ఈడీ గుర్తింపు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఘన విజయం సాధించాం. కీలక వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణంరాజు. ఏపీకి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ సంస్థ యాజమాన్యంతో అధికారుల చర్చలు. తెలుగు రాష్ట్రాల్లో బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్. కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ వాయిదా. తదుపరి విచారణ 19కి పోస్ట్పోన్. కలెక్టర్లతో ధరణి కమిటీ వీడియో కాన్ఫరెన్స్. పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్పై చర్చ. జూలై 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. సిసిఎస్ కార్యాలయంలో ముగిసిన ఏసీబీ సోదాలు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్ సుధాకర్. తిహార్ జైల్లో కవితను కలిసిన కేటీఆర్. ములాఖత్లో కవితతో మాట్లాడిన కేటీఆర్. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడి. యూపీకి చెందిన కూలీ బలరాంపై అనుమానాలు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కుంట్లూరులో ఉద్రిక్తత. గుడిసెలను తీసేయాలని అధికారుల ప్రయత్నం. రాజ్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరం. నెలల ఒకసారి రక్తదానం చేయవచ్చన్న మంత్రి పొన్నం. వాటర్ ట్యాంకర్ డ్రైవర్పై యువకుల దాడి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఘటన. దర్శిలోని చెరువులో 2 విద్యార్థులు మృతి. ఒకరి మృతి, మరొకరి మృతదేహం కోసం గాలింపు. వాయనాడ్ను వదులుకోనున్న రాహుల్ గాంధీ. ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీకి ఛాన్స్. ఛత్తీస్గఢ్లో మందుపాత్ర పేలుడు. 2 జవాన్లకు గాయాలు.
కువైట్ నుంచి కొచ్చికి చేరిన మృతదేహాలు, ఆయా రాష్ట్రాలకు మృతదేహాల తరలింపు.